रुद्रं पशुपतिं स्थाणुं नीलकण्ठं उमापतिं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति नीलकण्ठं कालमूर्तिं कालज्ञं कालनाशनं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति नमः शिवाय साम्बाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय योगिनां पतये नमः। भर्गोदेवस्याः धीमहि धियो यो न प्रचोदयात् प्राणाय वां भूभुवः जनः अपहामपः तपः भर्गोदेवस्याः धीमहि धियो यो न प्रचोदयात् लेफ्ट हैंड तो राइट हैंड वस्तु చేయగలరు వస్తు మూసాల రాగండి లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ ఓం తాగట్ల ఓం కేశవాయ స్మః త్రివిక్రమాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః పుండరీకాక్షాయ నమః ఆలోక్షాయ నమః నారసింహాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మయే నమః మీరు కూడా अर्घं प्राज्ञामुखाचमन्नेत्राजं समर्पयामि केशव नारायण माधव गोविन्द नमोऽस्तु ते नमो नमः ममाभुगता समस्तदक्षद्वारमः विष्णुवाराग्नप्रवृत्तमानस्य आद्य ब्राह्मणतिथ्य प्रावर्तस्वेतरकल्पिते वैवन्द्रकलियुगप्रथमयं भूदीपे भारतवर्षे भारतखण्डे मेरो दक्षिणदिग्भान्ते क्रोधे नाम संवत्सरे आश्वीजमासे अष्टमीनां स्थिरशुभवासरे इन्दो बृहस्पति वासरे शुभनक्षत्रः शुभयोगः गोत्रोर्भवस्य गोत्रं చెప్పాలమ్మాయి మంజురానామదేశ్య ప్రణయనామదేశ్య దివ్యానామదేశ్య ప్రజ్ఞానామదేశ్య వినయనామదేశ్య శ్రీ వినయనా ఆయన మీద కూడా 3 సార్లు నీళ్ళని నేను స్వీకరించండి ఆ పూతో गणपतिगुं भवं दाष्टराध्य कवे कवे मानमप्रमास्तु महागणाधिपतेभ्यो नमः शुद्धोकस्नानं समर्पयामि महागणाधिपते नमः पञ्चामृतशुद्धोकस्नानं समर्पयामि महागणाधिपते हरितचूर्णं समर्पयामि हरितचूर्णं विलेपनार्थं समर्पयामि कुङ्कुम विलेपनं समर्पयामि महागणपति ఏమంటున్నా అన్ని వేయాలి అక్షంతలు సమర్పయామి అక్షంతలు వేయండి మహాగణాధిపతి అక్షంతలు సమర్పయామి కలకద్దుకొని పువ్వు పెట్టండి అక్కడ మంత్ర పుష్పం సమర్పయామి మహాగణాధిపతే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి శ్రీ మహాగణాధిపతేభ్యో నమః రాజోపచారం సమర్పయామి మనసులో స్వామివారికి ఆభరణం వస్త్రం పెట్టుకున్నట్టు భావించుకోండి महागणपति आवह स्थापः पूजयामि श्री महागणाधिपतेभ्यो नमः दीपमनन्द्रणः दीपमाग्रं समर्पयामि वस्त्रं समर्पयामि वस्त्रं समर्पिंచుకోండి మనసులో वस्त्रं समर्पयामि गणाधिपते नमः राजोपचारं समर्पयामि महागणपति दीपमाग्रह दीपं देवं धूपं समर्पयामि నమస్కారం చేసుకోండి గణపతి ఆకారం ఎలా ఉంటుందో మనసులో భావించుకోవాలి స్వామివారి ఆకారం ఎలా ఉంటుందో తెలుసుకోండి మోదకం సదా విముక్తి సాధకం కళాధరాత సంపకం నాయకాయ నాయకం గజేశ్వరం సమస్తలోక శుభంకరం కృపాకరం నిదాకరం యశస్కరం భవస్కరం ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరాత సంపకం
త్రయంబకం జ్ఞానాయకాయ నాయకం. ఓం లక్ష్మీ గణపతిస్తుండండి. కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వినాయకాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, బాలచంద్రాయ నమః, హేరంబరాయ నమః, అనంతాయ నమః, ఆపద్బాంధవే నమః, ఓం అనాథరక్షకాయ నమః, ఓం అఖిలాండాయ నమః. పుట్టిగా వేస్తే ఫలితం రాదు. లక్ష్మీ గణపతే నమః, వికటాయ నమః, విఘ్నదాయకాయ నమః, సర్వసృష్టికర్తనే నమః, ప్రాజ్ఞాయ నమః, ప్రథమోదక స్వరూపాయ నమః, సర్వాత్మికాయ నమః. ఓం మహాగణపతే నమః, వికట విఘ్నదాయకాయ నమోస్తుతే నమో నమః. నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతే నమః. రాహవే కేతవే అంగారక బృహస్పతి సూర్య చంద్రాగ్నేన ఈశాన నైరుతి వాయువు పంచమండల ఇంద్రదిక్పాలనవ సోమాయ మంగళాయ బుధాయ చ బుధన ఆవాహయామి స్థాపయామి హస్తాపః పూజయామి. నవగ్రహాదిక్పాలక దేవతేభ్యో నమః. దీపమాగ్రం సమర్పయామి. నవగ్రహ దిక్పాలక దేవతః ధూపం సమర్పయామి. కలశం నీళ్ళు కలశసే ముఖే విష్ణు కంఠే రుద్ర సమశ్రుత ఋగ్వేద యజుర్వేద అదృణ వేద అమ్మాయి చేయబట్టుకోవాలి. సాహిత కాధాలంగాణ కలిస్తాపావహమి. కలశం మీద అక్షంతలు వేస్తున్నాడు. లక్ష్మీనారాయణ ఏంటంటే అమ్మ మీరు అక్షంతలు పెట్టుకోండి. లక్ష్మీనారాయణ ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం వస్త్రధరాయ నమః, ఓం దేవదేవాయ నమః, పురుషోత్తమాయ నమః, మాధవాయ నమః, మధుసూదనాయ నమః, శేషాద్రినిలయాయ నమః, సర్వేశ్వరాయ నమః, సర్వకర్తాయ నమస్కారం సమర్పయామి. విగ్రహానికి స్నానం సమర్పయామి. ఆవహస్తాపహామి. పవిత్ర గంగాజల శుద్ధోక స్నానం సమర్పయామి. స్వామినేభ్యో నమః. కొంచెం కూర్చోండి. శుద్ధోక స్నానం పంచామృత శుద్ధోక స్నానం సమర్పయామి. మధుపర్కో మధుపర్కః మధుపర్క శుద్ధోక స్నానం సమర్పయామి. అన్నవరం క్షేత్ర పరిపాలక వీర వెంకటరమాసైత సత్యనారాయణ పవిత్ర పంచామృత శుద్ధోక స్నానం సమర్పయామి. హిరణ్యేన జాత వేదసేభ్యో నమః. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామినేభ్యో నమః. మంత్ర పుష్పం సమర్పయామి. అక్షంతలు కూడా దీపమాగ్రహ దీపం ధూపం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవితం సమర్పయామి. సమస్తాలంకరణం సమర్పయామి. రాజోపచారం సమర్పయామి. సర్వోపచారం సమర్పయామి. నమః అన్నప్పుడు వేయాలి. ఏమనాలి? ఓం సత్యాత్మనే నమః, ఓం సత్యరుద్రాయ నమః, ఓం సత్యప్రప్రతాయ నమః, ఓం సత్యవిశ్వేశ్వరాయ నమః, ఓం శ్రీ సత్యజ్ఞానాయ నమః. జై బోలో లక్ష్మీ మాతా కీ జై, బోలో అన్నవరం వీర వెంకట రమాసైత సత్యనారాయణ భగవానికి దాన్ని ఏమంటారు? ప్రథమాధ్యాయం అంటారు. ఈ సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించి సత్యదేవుని అనుగ్రహానములు పడరాని బాధలు పడుతూ ఉన్నారుగా, తినడానికి తిండి లేదు, అతి కష్టములు వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. ఆ శౌనక మహాముని లోకంలో మానవులు ఇది బాధలు పడుతున్నారు, ఎందుకయ్యా అని అడిగాడు. అక్కడ సెలవు తీసుకున్నాడు. నారద మహాముని వైకుంఠానికి వెంకటరమా సహిత సత్యదేవుడు వ్రతం. స్వామి, ఆ నారద మహామునికి ఆశ్చర్యం కలుగుతుంది. స్వామి ప్రసాదము మీరు స్వీకరించకపోవడం ఇలా జరిగింది అనుకునే, సత్య భగవాన్ మమ్మల్ని క్షమించు నాయన, మా భర్తలు వస్తున్నారన్న ఆనందంతో చేస్తామని అక్కడికి వెళ్ళి క్షమాపణ వేడుకొని నిన్న మనసుతో తీర్థ ప్రసాదమును స్వీకరించి ప్రసాదమును పట్టుకొని వచ్చారమ్మా. నదీ తల్లి క్షమించు, నీ వ్రత తీర్థ ప్రసాదానికి ఇంత మహత్యం కదా
మమ్మల్ని క్షమించయ్యా అని మరుసటి రోజున శావకారు కూడా సపరవాల సమేతుడై భక్తి భావంతో ఆ గంధం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, చూర్ణం సమర్పయామి, అక్షతలు సమర్పయామి, మంత్ర పుష్పం సమర్పయామి, దీపం సమర్పయామి, దీపమాగ్రహం సమర్పయామి, దీపధూపం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. నమస్కారం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టండి. సత్యనారాయణ స్వామిభ్యో నమః. హస్తాభూజయామి. చతుర్థాధ్యాయ పరిగుణాధికరణారీకేరం సమర్పయామి. సుభిక్షంగా పరిపాలిస్తున్నారు. ప్రజలంతా సుఖశాంతితో ఆనందంతో జీవనం సాగిస్తున్నారు. మహారాజు గారికి 16 మంది కుమారులు. మహారాజు గారు వేటకు అడవి మార్గం అయి వెళ్ళారు. ఆ సమయంలో మునుల ఆశ్రమం ఉన్నది. ముని బాలకులు, కొంతమంది గోప బాలకులు సత్యనారాయణ భజన చేస్తూ ఉన్నారు. మహారాజు గారు అలసిపోయాడమ్మా, చేరుదిరుతున్నాడు ఒక ఉసిరి వృక్షం కింద. అది కార్తీక్ అహంకారం అడ్డం వచ్చింది. ఒక రాజ్యానికి నేను మహారాజు గారిని సామాన్యుల ఇచ్చిన ప్రసాదం మా రాజ్యంలో మళ్ళీ అడుగు పెట్టాడమ్మా. ఆ సత్యదేవుని వృత ప్రసాద మహత్యం వల్ల మునుపు ఎలా ఉండాలో సుభిక్షని మహారాజు గారు వ్రతం ఆచరించి సత్యదేవుని అనుగ్రహానికి పాత్రుడయ్యారు. ఆ వ్రత విధానాన్ని రాజ్యానికి విస్తరింపజేశాడు. అమ్మా, ఎవరైనా కాని కథ విన్నా వినకపోయినా భక్తితో భావముతో స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరిస్తే ఏమైతుందంట? సమర్పయామి, అక్షంతనాహం సమర్పయామి. అన్ని వేయాలి. నేనేం చెప్తున్నా? గంధం సమర్పయామి, పసుపు, చూర్ణం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, అక్షతను సమర్పయామి, పువ్వు, మంత్ర పుష్పం సమర్పయామి, దీపమాగ్రం సమర్పయామి, దీపమనంతరణ దీపమాగ్రహం సమర్పయామి. ధూపం కొబ్బరికాయ.
పాలయ మాం. నమ వీర వెంకట రమా సహిత సత్యనారాయణ భగవానికి. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి. కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి. వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి. పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి. మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి. దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి. మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి సంధ్యమ్మును భుజమ్మున పేల్చి. గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి. వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి. వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధుమ
ధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలె. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి భక్తిని హారతినిడగావలి. అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి. మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. 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 देवमाराध्य गौरीशं देवं मृत्युञ्जयेश्वरं मृतसञ्जीवनं नाम्ना कवचं प्रजपेत् सदा. सारासारतरं पुण्यं गुह्याद्गुह्यतरं शुभं महादेवस्य कवचं मृतसञ्जीवनामकम्. समाहितमना भूत्वा शृणुष्व कवचं शुभम्. श्रुत्वैतद्दिव्यकवचं रहस्यं कुरु सर्वदा. वराभयकरो यज्वा सर्वदेवनिषेवितः मृत्युञ्जयो महादेव प्राच्यां मां पातु सर्वदा. प्रदानशक्तिमभयां त्रिमुखं षड्भुजप्रभुः सदाशिवोऽग्निरूपी माम् आग्नेयां पातु सर्वदा. अष्टादशभुजोपेतो दण्डाभयकरो विभुः यमरूपी महादेवो दक्षिणस्यां सदावतु. खड्गाभयकरो धीरो रक्षो गणनिषेवितः रक्षोरूपी महेशो मां नैरत्यां सर्वदावतु. पाशाभय भुज सर्व रत्नाकरनिषेवितः वरुणात्मा महादेव पश्चिमे मां सदावतु. गदाभयकर प्राण नायक सर्वदा गतिः वायव्यां मारुतात्मा मां शङ्कर पातु सर्वदा. शङ्खाभयकरस्थो मां नायक परमेश्वरः सर्वात्मान्तरदिग्भागे पातु मां शङ्कर प्रभुः.
अग्रभागे ब्रह्मरूपी विश्वात्मा सदावतु शिरो मे शङ्करः पातु ललाटं चन्द्रशेखरः मध्यं सर्वलोकेशस्त्रिनेत्रो लोचनेवतु भ्रूयुग्मं गिरिशः पातु कर्णौ पातु महेश्वरः नासिकां मे महादेव ओष्ठौ पातु वृषध्वजः जिह्वां मे दक्षिणामूर्तिर्दन्तान् मे गिरिशोऽवतु मृत्युञ्जयो मुखं पातु कण्ठं मे नागभूषणः पिनाकी मत्करौ पातु त्रिशूली हृदयं मम पञ्चवक्त्रस्तनौ पातु उदरं जगदीश्वरः नाभिं నీవంటే నేనుంటే బాగుంది చాలా నీ నీడకు పేరుంటే నాదయ్యేలా నీతో అడుగేస్తుంటే బాగుంది చాలా నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా నీకోసం ఏం చేస్తున్నా నాకేనే నచ్చేస్తున్నా ప్రాణాలే పంచిపాలా నువ్వడగడమే ఆలస్యమనేలా నీ వెంటే నేనుంటే బాగుందే చాలా నీ నీడకు పేరుంటే నాదేలా నీతో అడుగేస్తుంటే బాగుందే చాలా నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా ఒక పుస్తకమైతే నెమలికై నీతో ఉంటా నువ్వే ఒక కిటికీవైతే వెలుతురులా నిన్ను చూస్తుంటా నా చిరునామా ఏదంటే నీ చిరునవ్వేనని చెబుతా నా గమ్యం ఎక్కడ అంటే నీ పయనాన్నే చూపిస్తా నీ కలలే నిజమయ్యేలా నువ్వు కలగనడం ఆలస్యమనేలా నీ వెంటే నేనుంటే బాగుందే చాలా నీ నీడకు పేరుంటే నాదయ్యేలా నీతో అడుగేస్తుంటే బాగుందే చాలా నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా రాజకుమారుడు నువ్వు నా రంగుల లోకం నువ్వు నిసమల్లే వచ్చేసావు హృదయాన్ని పంచేసావు నీ కన్నుల కలలే తీసి నా కంటికి కాటుక చేసి నా మనసుకి ప్రాణం పోసి వెన్నెలతో నింపేశావు నీ వెంటే నేనుంటే బాగుంది చాలా నీ నీడకు పేరుంటే నాదయ్యేలా నీతో అడుగేస్తుంటే బాగుంది చాలా నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా
పెదవుల నిండా మాటల వాన అలలు ఎగసెనులే ఈ మట్టిలోన పూసే రోజా పూలే రాగాలు కురిసే వెదురులే ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నాలో లేవి మహిమలే కొడవలి నిండా కుంకుమ పూలే కడవల నిండా మందారాలే పడవల నిండా పట్టు తెరలే అడుగుల నిండా ఆకాశాలే వాలేనులే పట్టు గుబురు దాటే సీతాకోక చిలుకలా మిట్ట కలలు దాటే అందమైన నిజములా పట్టిలాగేనే పట్టు తీగానన్నీలా ఏమైందో నాకేమైందో వద్దంటున్నా నీ ముద్దే నన్ను రమ్మంటుంది నన్ను చంపేసిందే రై రై రంగులు రై ఎన్నడు చూడని రై గుండెలో బొమ్మల్లే పూసే కొడవలి నిండా కుంకుమ పూలే కడవల నిండా మందారాలే పడవల నిండా పట్టు తెరలే అడుగుల నిండా ఆకాశాలే వాలేనులే పాపలాగా చిందులేవో వేస్తున్నా ఒంటరో నీ ఇట్ట తొంటరో నీ చేస్తున్నా వెండి వెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా ఏమైందో నాకేమైందో రోజు చూసే నా దారులు కూడా నేనే ఎవరో మరి మరి చేశాయే ఎన్నో ఎన్నెన్నో వింతలు నాలోనా ఎన్నడూ ఇంచని వేగా కొడవలి నిండా కుంకుమ పూలే కడవల నిండా మందారాలే పడవల నిండా పట్టు తెరలే అడుగుల నిండా ఆకాశాలే వాలేనులే లాగే మనసు లాగే జీవైతే జనులాగే ఊగే మనసు ఊగే నీ కోసం తనువుగే నీ నవ్వులోనా ఉందే ఓ మైకం నీ మాటలోనా ఉందే ఓ రాగం నీ నడకలోనా ఉందే ఓ తాళం చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే నీ కళ్ళలోనా ఉందే ఓ కావ్యం నీ నడుములోనా ఉందే ఓ నాట్యం నీ చుట్టూ ఉందే నా ప్రపంచం జంతర మంతరు జాదూ చేసి మంతరమేదో వేసి లాగే లాగే ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే లాగే 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 నన్ను లాగే నీ వైపే ఏ మాత్రం కుదిరే ఉండదు ప్రేమతో రాణం కాబట్టే అయిపోతున్న గాల్లో విమానం ఏది మధ్యాహ్నం ఏది సాయంత్రం తేలనంత మత్తుగుంది కొత్త ఉద్యోగం ఓ పిల్ల ఓ పిల్ల అరే కాటమరాయుడి గుండెని ఎట్టా కాటా వేసి పట్టుకుపోయావే ఓ
ఓ లాగే లాగే ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే లాగే 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 నన్ను లాగే నీ వైపే ఈడొచ్చిన సీతాకోకై నా మీద వాలి మనసంతాడేసావే రంగేళి హోలీ చేతి కందొచ్చి చేప మందిచ్చి వయసు వచ్చిన సాపవేతామంటే వదినే వచ్చిన వదినే వచ్చిన పిండే ఏతామంటే పిల్లలు వండుకుండ్రు పిండే ఏతామంటే గట్టిగా చేపించుకురావాలంటే కంట్రోల్ భయం వదినే వచ్చిన